అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తెయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అంత మహత్తున ఈ టీకి మరో పేరే బీబా టీ మెరాభాయ్. ఇప్పుడు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా దేహానికి అలసట, మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం హీరో అక్కినేని నాగచైతన్య. అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య సింగిల్గా ఉన్నప్పటికీ ఆ మధ్యలో చాలా మంది హీరోయిన్స్తో తన పేరు గట్టిగా వినిపించింది. ఇక వాటిపై పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య కొట్టిపారేసిన ఆ వార్తలు మాత్రం ఆగలేదు. గాని శోభితా ధూళిపాలతో సీక్రెట్గా డేట్ చేస్తూ వెకేషన్లో ఉన్న పిక్స్ ఉన్నట్టుండి మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ లవ్లో ఉన్నారా లేక బిజినెస్ పార్ట్నర్సా అని అందరూ కన్ఫ్యూజన్లో పడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి ఎలాంటి మూవీలో కానీ అడ్వర్టైజ్మెంట్లో కానీ నటించలేదు కాబట్టి. ఇక అలా 2 years సీక్రెట్ డేట్లో ఉన్నప్పటికీ వీరి రిలేషన్ గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ నాగచైతన్య, శోభిత ఆగస్ట్ 8న ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఈ విషయం తెలిసి అభిమానులంతా షాక్కి గురయ్యారు. అసలు నాగచైతన్య, శోభితల పరిచయం పెళ్లి దాకా ఎలా వెళ్ళింది, వీరిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ నుండి లైఫ్ పార్ట్నర్స్గా మారడానికి గల కారణాలేంటి అనే వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్కినేని నాగచైతన్య ఇతను 1986 నవంబర్ 23న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మి. ఇక నాగార్జున గారికి తండ్రిలాగే హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తండ్రి నాగేశ్వరరావు ఇంజనీరింగ్ కోర్స్ పూర్తయ్యాకే హీరోగా లాంచ్ చేస్తానని చెప్పడంతో ఎలాగోలా తన కోర్సుని పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న నాగేశ్వరరావు గారు కొడుకు నాగార్జునకి సినిమాల్లో లాంచ్ చేసే ముందే పెళ్లి చేయాలని, లేదంటే హీరోయిన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడేమో అనే భయంతో తనకి మంచి స్నేహితుడు, సన్నిహితుడైన రామానాయుడు గారి ఒక్కగానొక్క కూతురు లక్ష్మి గారిని నాగార్జున గారికి అడగగా రామానాయుడు గారు అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా అప్పుడు లక్ష్మి గారికి 18 ఏళ్ళు అయితే నాగార్జున గారికి 25 ఏళ్ళనే చెప్పొచ్చు. ఇక అలా 1984లో పెద్దలంతా కలిసి మద్రాసులో వీరి పెళ్లిని గ్రాండ్గా జరిపించడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నాగచైతన్య అనే కొడుకు కూడా జన్మించాడు. ఇక అలా అన్నీ బాగానే సాగుతున్నప్పటికీ ఎప్పుడైతే నాగార్జున గారు సినిమాల్లో బిజీ అయ్యారో అప్పటి నుండి తనతో నటించే హీరోయిన్స్తో క్లోజ్గా ఉండే విషయం మీడియాలో తరచూ రావడంతో లక్ష్మి గారికి, నాగార్జున గారికి మనస్పర్ధాలు మొదలయ్యాయి. అలా కిరాయి దాదా మూవీని అమలాతో చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక అలా వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేయడంతో ఇదే విషయంపై నాగార్జున గారికి, లక్ష్మి గారికి గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో నాగచైతన్య 2 ఏళ్ళు ఉన్నప్పుడే లక్ష్మి గారు పుట్టింటికి వెళ్ళిపోయారు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా అప్పటికే నాగార్జున గారు అమల గారితో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో లక్ష్మి గారికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి 1990లో విడాకులని మంజూరు చేసి 18 ఏళ్ళు వచ్చేసరికి నాగచైతన్య బాధ్యతల్ని తల్లికి అప్పగించింది. ఇక అలా నాగార్జున గారు అమల గారిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అఖిల్ అనే కొడుకు జన్మించాడు. ఇదిలా ఉంటే లక్ష్మి గారు భర్త నుండి విడిపోయాక సింగిల్ గా ఉండడం చూసి తట్టుకోలేని రామానాయుడు గారు చెన్నైలో బిజినెస్ మ్యాన్ అయిన శరత్ విజయ్ రాఘవన్తో లక్ష్మి గారికి 2వ పెళ్లి చేయడం జరిగింది. ఇక లక్ష్మి గారికి, శరత్ విజయ్ గారికి ఎటువంటి సంతానం కలగలేదు. కానీ అప్పటికే శరత్ విజయ్ గారికి పెళ్ళై ఒక అబ్బాయి పుట్టడంతో ఆ అబ్బాయిని నాగచైతన్యని లక్ష్మి గారు ఏ లోటు లేకుండా పెంచడం జరిగింది. ఇక నాగచైతన్య తన స్కూలింగ్ ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్లో చదివాడు. అలా ఇతను చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ మ్యూజిక్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా స్కూల్ అండ్ కాలేజ్ కాంపిటీషన్స్ లో గిటార్ వాయిస్తూ ర్యాప్ సాంగ్స్ ని కూడా పాడుతూ ప్రైజెస్ ని విన్ అవుతుండేవాడు. ఇదిలా ఉంటే సెయింట్ మేరీస్ కాలేజీలో తన డిగ్రీని చదివేటప్పుడు తన తండ్రిలాగే సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నాడు. ఇదే విషయం తన తండ్రి నాగార్జున గారికి చెప్పగా నాగచైతన్య డిగ్రీ 2nd ఇయర్లో చదివేటప్పుడు ముంబైకి పంపించి యాక్టింగ్ కోర్సులో చేర్పించడం జరిగింది. కానీ అక్కినేని వారసుడిగా లాంచ్ అయ్యేటప్పుడు అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఉండాలని నాగార్జున గారు నాగచైతన్యని లాస్ ఏంజల్స్కి పంపించి డాన్స్, మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ కోర్సుని ఇప్పించారు. ఇక అలా అప్పటికే నాగార్జున గారు తన కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయాలనుకుంటున్నారని తెలుసుకొని ఇండస్ట్రీలో ఉండే సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నాగార్జున గారి ఇంటి ముందు క్యూ కట్టారు. ఇక అలా దిల్ రాజుకి స్టోరీ సెలెక్షన్లో మంచి అవగాహన ఉందని నాగార్జున గారు నాగచైతన్య లాంచింగ్ బాధ్యతల్ని దిల్ రాజుకి అప్పగించడం జరిగింది. అలా వాసు వర్మ డైరెక్షన్లో హీరోయిన్ రాధా కూతురైన కార్తిక్ నాయర్ని హీరోయిన్గా ఫిక్స్ చేసి
నాగ చైతన్య హీరోగా జోష్ మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీపై అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అలా జోష్ మూవీ 2009లో రిలీజ్ అయి అనుకున్నంతలా ఆడలేదని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో మహేష్ బాబు అక్కైన మంజుల ఘట్టమనేని గారు ఏం మాయ చేశావే అనే మూవీ స్టోరీ వినగా అది తనకి బాగా నచ్చడంతో ఆ కథని నాగ చైతన్యతో చేస్తే బాగుంటుందని నాగార్జున గారిని కాంటాక్ట్ అవ్వగా అందుకు నాగార్జున గారు షూటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అలా ఏం మాయ చేశావే మూవీలో సమంత హీరోయిన్గా చేయగా అప్పటి నుండి నాగ చైతన్యకి సమంతకి మంచి పరిచయం పెరిగింది. కానీ అప్పటికే గౌతమ్ మీనన్ కంట్రోల్లో ఉన్న సమంత నాగ చైతన్యతో క్లోజ్గా ఉండలేకపోయింది. ఇక ఏం మాయ చేశావే మూవీ 2010లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అటు నాగ చైతన్యకి ఇటు సమంతకి మంచి క్రేజ్ వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 100% లవ్, దడ, బెజవాడ మూవీతో నాగ చైతన్య దూసుకపోతే సమంత కూడా మరోవైపు స్టార్ హీరో సరసన యాక్ట్ చేస్తూ జబర్దస్త్ మూవీ నుండి సిద్ధార్థ్తో ప్రేమలో పడింది. ఇక సిద్ధార్థ్ అప్పటికే శృతి హాసన్తో 4 సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పటికీ సమంతతో పెరిగిన సన్నిహిత్యం కారణంగా శృతి హాసన్తో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక అలా సమంత సిద్ధార్థ్ ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడే నాగ చైతన్య అనుష్కతో సీరియస్ రిలేషన్లో ఉన్నాడని, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. అలా ఈ వార్తలు అన్ని చోట్ల స్ప్రెడ్ అవ్వడంతో నాగార్జున ఈ వార్తలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదని, అనుష్క నాగ చైతన్యకి యోగా నేర్పించే టీచరే గాని మీరు అనుకునేలా ఇంకేమీ లేదని చెప్పడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇదిలా ఉంటే ఎప్పుడైతే సిద్ధార్థ్ దీప్తి సన్నిధితో సీక్రెట్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నాడని సమంతకి తెలిసిందో అప్పుడే సిద్ధార్థ్తో బ్రేకప్ చేసుకొని సమంత డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇక సమంత పరిస్థితిని అర్థం చేసుకున్న నాగ చైతన్య తనని నార్మల్ చేయాలని ఆటోనగర్ సూర్య అనే మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి ప్రేమలో పడ్డారు. అలా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మనం మూవీలో నటించడం జరిగింది. ఇక నాగ చైతన్య సమంతతో రిలేషన్లో ఉంటూనే ఒక లైలా కోసం దోచే అనే మూవీస్ చేస్తూ ప్రేమ మూవీ చేసేటప్పుడు నాగ చైతన్య పేరు శృతి హాసన్తో గట్టిగా వినిపించింది. ఎంతవరకు అంటే వీరిద్దరూ ఒప్పుకుంటే నాగార్జున గారు వీరి పెళ్లి చేసేందుకు రెడీగా ఉన్నారనే వార్తలు వైరల్ అవ్వడంతో ఇది చూసిన సమంత తను శృతి హాసన్ నుండి సిద్ధార్థ్ని లాక్కున్నట్టే తన నుండి కూడా శృతి హాసన్ నాగ చైతన్యని లాగేసుకుంటుందేమో అని భయపడి వెంటనే నాగ చైతన్యని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇక సమంత ఈ విషయం నాగ చైతన్యకి చెప్పగా తను కూడా ఒప్పుకొని అక్కినేని కుటుంబంలో ఈ పెళ్లి విషయం చెప్పడం జరిగింది. ఇక సమంత పాస్ట్ తెలుసుకొని ముందుగా అక్కినేని ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ పెట్టడంతో అందుకు సమంత ఒప్పుకోవడం జరిగింది. అలా వీరిద్దరికి 2017లో అక్టోబర్ 6న గోవాలో హిందూ క్రిస్టియన్ పద్ధతిలో గ్రాండ్గా పెళ్లి చేశారు. ఇక ఆ పెళ్లి తర్వాత సమంత నాగ చైతన్యతో కలిసి వేరే కాపురం పెట్టడంతో నిదానంగా మళ్ళీ తనకి సినిమాల్లో నటించాలనే ఆశ మొదలైంది. ఇక మరోవైపు నాగ చైతన్య రారండోయ్, వేడుక చూద్దాం, యుద్ధం శరణం, సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు, వెంకీమామ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అయితే సమంత మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉండేది. దీంతో కొన్ని రోజులు మూవీస్లో నటిస్తానని సమంత నాగ చైతన్యని అడగగా తనని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నాగ చైతన్య అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే మజిలీ మూవీతో సమంత తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిందో ఆ తర్వాత సినిమాల్లో బిజీ అవుతూ వచ్చింది. దీంతో నిదానంగా నాగ చైతన్యని పట్టించుకోవడం మానేసింది. అలా ఎప్పుడు చెన్నై, బాంబే అంటూ తిరుగుతూ షూటింగ్లో బిజీగా ఉండడంతో నాగ చైతన్యకి సమంతకి మనస్పర్ధాలు మొదలయ్యాయి. అందుకు తోడు సమంత సినిమాల్లో ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ట్రోల్కి గురవ్వడంతో ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి సమంతతో ఇకపైన సినిమాల్లో నటించకూడదని చెప్పగా అప్పటికే సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ని ఒప్పుకోవడం జరిగింది. ఇక చాలా ఇంట్రోవర్ట్ అయిన నాగ చైతన్య ఎక్కువగా పార్టీస్, పబ్స్ అని వెళ్లకుండా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడేవాడు. అలా తనని అర్థం చేసుకుంటూ తన ఐడియాస్ని షేర్ చేసుకునే పర్సన్ సమంత అని ముందుగా అనుకున్నాడు. కానీ సమంత మాత్రం ఎప్పుడు పార్టీస్ అని, ఫ్రెండ్స్ అని, పబ్స్ అని తిరుగుతూ తన మూవీస్ గురించి మాత్రమే పట్టించుకోవడంతో సమంతకి నాగ చైతన్యకి మధ్య దూరం పెరిగింది. అలా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో నాగ చైతన్య సమంతతో విడిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక సమంత కూడా అక్కినేని ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో విరక్తి చెంది నాగ చైతన్యకి విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అలా వీరిద్దరూ 2020 నుండి వేరువేరుగా ఉన్నప్పటికీ కోర్టు వీరిద్దరికి 2021లో విడాకులని మంజూరు చేసింది. దీంతో అప్పటి నుండి సమంత సినీ గ్రాఫ్ పడిపోతే నాగ చైతన్య గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. అలా తను చేసిన బంగారు రాజు, థ్యాంక్ యూ, లవ్ స్టోరీస్ మూవీస్ హిట్ అయి లాల్ సింగ్ చెడ్డా మూవీతో హిందీలోనూ ఇంట్రడ్యూస్ అయి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే లవ్ స్టోరీ మూవీ చేసేటప్పుడు నాగ చైతన్య పేరు సాయి పల్లవితో గట్టిగా వినిపించింది. అలా వీరిద్దరూ సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ ఉన్నట్టుండి నాగ చైతన్య శోభితతో తరచూ కనిపించడంతో అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక్క మూవీలో కూడా కలిసి నటించని వీరిద్దరూ ఎలా రిలేషన్లో ఉన్నారనే క్వశ్చన్స్ కూడా అందరిలోనూ రేజ్ అయ్యాయి.
నిజానికి వీరిద్దరూ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన మేజర్ మూవీ సక్సెస్ పార్టీలో కలవగా వీరిద్దరి అభిరుచులు కలిసి అక్కడే నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ మాట్లాడుకుంటూ బిజీగా ఉండేవారు. ఇక అలా శోభిత ఎంత బిజీగా ఉన్నా నాగ చైతన్యతో ఫుడ్ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తూ ఇదే విషయంపై వీరిద్దరూ లండన్, జపాన్, జర్మనీకి వెళుతూ అక్కడి ఫుడ్ ని ఇండియాలో ఎలా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుండేవారు. ఇక నాగ చైతన్యకి శోభిత ఐడియాలజీ నచ్చి వీరిద్దరూ కలిసి షోయూ అనే రెస్టారెంట్ ని హైదరాబాద్ లో ఓపెన్ చేయడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా నాగ చైతన్య ఒక కొత్తిల్లుని కట్టించి శోభితతో కలిసి ఆ ఇంటి గృహప్రవేశాన్ని చేయడం విశేషం. అలా 2 years నుండి వీరిద్దరూ రిలేషన్లో ఉన్న మీడియాలో మాత్రం అలాంటిదేమీ లేదని తామిద్దరూ కేవలం ఫ్రెండ్స్ అని చెబుతూ ఉండేవారు. ఇక అలా ఉన్నట్టుండి ఆగస్టు 8వ తారీఖు వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్స్ మీడియాలో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ అందరూ షాక్కి గురయ్యారు. అంతేకాకుండా ఈ ఎంగేజ్మెంట్ని నాగ చైతన్య కట్టించిన కొత్తింట్లో అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, ధూళిపాల కుటుంబ సభ్యుల మధ్య సింపుల్గా చేసుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి డేట్ని ఫిక్స్ చేసి పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా నాగ చైతన్యని శోభిత అర్థం చేసుకొని వీరిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఫోక్స్, జీవితం అనేది ఒక పెద్ద గ్రంథం. అందులో కొన్ని పేజీలు ఆనందంగాను, హాస్యంగాను, కొన్ని పేజీలు బాధగాను, కష్టంగాను ఉండొచ్చు. అంత మాత్రాన తర్వాత పేజీలో ఏముంటుందో అనే భయంతో పేజీ తిప్పడం మాత్రం ఆపవద్దు. ఇది ఫోక్స్ నాగ చైతన్య గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ subscribe to CR Voice. Thank you.